ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ పొలం మీద రామ్ గారు? ఈ చుట్టుపక్కల కనిపించేంత వరకు మన పొలాలే. మీకు చాలా ఆస్తుందండి. ఇవి మాత్రమే కాదమ్మా, ఇంకా చాలా చోట్ల బాబుగారికి పొలాలు తోటలు ఉన్నాయి. నాలాంటి 100 మంది పనోళ్ళకి ఉద్యోగాలిస్తారు. మీకు బిజినెస్ మాత్రమే ఉందనుకున్నాను. వ్యవసాయం కూడా ఉందా? ఇవన్నీ మా పిన్ని కొన్నవే. మా ఇంట్లో వాడే రైస్, పప్పులు, వెజిటేబుల్స్ అన్నీ ఈ పొలాల నుంచే వస్తాయి. అయితే మీరు బయట నుంచి ఏమి కొనరన్నమాట. అవునమ్మా, పెద్ద మేడం గారు ఎప్పుడు ఏ పంట వేయాలో మాతో చెప్తారు. మేము అవి పండిస్తాం. మీ పిన్ని గారిని చూస్తే పాష్గా, స్టైలిష్గా, సెలబ్రిటీలా ఉంటారు. తనకి ఈ అగ్రికల్చర్ కూడా తెలుసంటే ఆశ్చర్యంగా ఉంది. మా పిన్నికి అన్నీ తెలుసు, తెలియని విషయాలు కూడా తెలుసుకుంటుంది. అలాంటి మేడం గారికి మీరు కోడలవటం, ఇలాంటి బాబు గారికి మీరు భార్య అవడం మీ అదృష్టం అమ్మా. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గాని నీకు ఇలాంటి అదృష్టం వచ్చి ఉండదు. రాజు, నువ్వు వెళ్ళి పని చూసుకో. సరే బాబు. సారీ, తను మిమ్మల్ని సీత అనుకుంటున్నాడు. ఇట్స్ ఓకే. పైగా మన రిసెప్షన్ ఫోటోలు పేపర్లో వచ్చాయి కదా, చాలామంది ఇలాగే అపార్థం చేసుకుంటున్నారు. కేర్ఫుల్ మధు గారు, పొలాల్లో నడవడం మీకు అలవాటు లేదనుకుంటాను. అదేం లేదండి, మాది పల్లెటూరే కదా. కాల్ స్లిప్ అయింది. ఇట్స్ ఓకే, పదండి. జంట చూడముచ్చటగా ఉంది. ఈ కనుల విందైన ఫోటోలతో ఆ సీత కడుపు మండిస్తాను.
వచ్చినట్టుంది. గుండె ఆగిపోయేలా ఉందా? కాళ్ళ కింద భూమి కదిలినట్టుందా? కళ్ళు బైర్లు కమ్మాయా? నీ ఫీలింగ్స్ లోపలే ఉంచుకోకు, బయటికి కక్కేయ్. లేకపోతే ఎసిడిటీ ఫామ్ అయ్యి స్టమక్ పెయిన్ వస్తుంది. ఇప్పుడు నువ్వు ఫీల్ అవుతున్నావే అలాంటి ఫీలింగ్స్ రామ్తో కలిసి నువ్వు ఒక రోజంతా బయట తిరుగుతూ నాకు ఫోటోలు పంపి వీడియో కాల్స్ చేసినప్పుడు నేను ఫీల్ అయ్యాను. కాకపోతే అప్పుడు నా ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి నా చుట్టూ జన, గిరి, అర్చన, ప్రీతి ఉన్నారు. హ, పాపం ఇప్పుడు నీ పక్కన ఎవ్వరూ లేరు. నువ్వు ఒంటరిగా కుమిలిపోవాలి. అచ్చు తప్పత్తా, అదే మీ భాషలో రాంగ్ వరుడు. నేను ఒంటరిగా లేను, నా ఎదురుగా మీరున్నారు కదా. నాతో నీ ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి నేను నీ ఫ్రెండ్ని కాదే, శత్రువుని. శత్రువుతో ఛాలెంజ్ చేయడం కూడా ఫీలింగ్స్ షేర్ చేసుకోవడం లాంటిదే అత్తా. ఇలాంటి చీప్ టిక్స్ ప్రే చేస్తే నేను ఫీల్ అయిపోతానని మీ ఫీలింగా? నా భర్త పక్కన ఒక్క మా అక్కే కాదు 100 మంది అమ్మాయిలున్నా నేను ఫీల్ అవ్వను. మరి ఎందుకే షాక్ అయ్యావు? మీకు షాక్లా కనిపించిందా? నేను సర్ప్రైజ్ అయ్యాను. కాసేపైనా మా అక్క తన కష్టాన్ని మర్చిపోయి సంతోషంగా ఉంది కదా అని తెల్లయ్యాను. నువ్వు థ్రిల్ అవ్వడానికి మీ అక్కతో ఉన్నది